విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి కారణాల్లో ఒకటిగా నిలిచిన అంశం ఇసుక అక్రమ తవ్వకాలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జేపీ వెంచర్స్ ముసుగులో వైసీపీ నేతలే ఇసుక అక్రమ తవ్వకాలు సాగించి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఇసుక విక్రయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంకా పూర్తి స్థాయిలో ఇసుక విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టకపోయినా ప్రస్తుతానికి మధ్యంతరంగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఇసుక ఉచితం. ప్రభుత్వానికి ఇసుక విక్రయాల ద్వారా ఎలాంటి లాభం ఉండదు. ఇసుక ఉచితమే అయినప్పటికీ ఇసుకను లోడ్ చేయడానికి కూలీలకు లేదా జేసీబీకి అయ్యే ఖర్చు, రవాణా ఛార్జీలను వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. ఇసుక రీచు లేదా ఇసుక స్టాక్ పాయింట్ ఆధారంగా దూరాన్ని బట్టి ఇసుక రవాణా వాహనాలకు రవాణా ఛార్జీలు ఉంటాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మధ్యంతరంగా తెచ్చిన ఇసుక ఉచిత విధానంపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఓవైపు ఇసుక ఉచితం అంటూ ఒక్కో టిప్పర్ లారీకి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వైసీపీ విమర్శలను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. ఇసుక ఉచితమే అని, అయితే ఇసుకను వాహనాల్లో లోడ్ చేయడానికి, ఇసుకను వినియోగదారుల ఇళ్ల వద్దకు లేదా వారు కోరుకున్న చోటు వద్దకు తరలించడానికి రవాణా ఛార్జీలను వారే భరించాల్సి ఉంటుందని స్పష్టత ఇస్తున్నారు. తాము తెచ్చిన ఉచిత ఇసుక విధానం బ్రహ్మాండంగా విజయవంతమైందని కూటమి నేతలు చెప్పుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేగా ఉందని టాకు. తక్కువ మొత్తానికి కూటమి నేతలు ఇసుకను తెచ్చుకొని దాన్ని భారీ ఎత్తున ఒక్క చోట నిల్వ చేసుకొని పెద్ద మొత్తాలకు విక్రయిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఉచిత ఇసుక విధానంలో పారదర్శకత లేదని, రీచ్ల్లో కూటమి నేతలు పెత్తనమే నడుస్తోంది అని విమర్శలు రేగుతున్నాయి. కూటమి నేతలు స్లిప్పుల పైన అమౌంట్ వేసి వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఇసుక విధానంపై ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంటుంది. తాజాగా ఇసుక విధానంపై సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాహనాలే రీచ్కు లేదా స్టాక్ పాయింట్కు రావాలి అన్నారు. ఇసుక రీచ్ల వద్ద పెద్ద ఎత్తున లారీలు, టిప్పర్లు నిలిచి ఉండడాన్ని ఆయన తప్పుబట్టారు. టిప్పర్లు, లారీలు ఎందుకు ఉంటున్నాయి అని అధికారులను ఆరా తీశారు. ప్రస్తుతం ఇసుక బుకింగ్ ఆన్లైన్ విధానంలో ఉండగా ఆఫ్లైన్లోనూ ప్రవేశపెడతామని చంద్రబాబు తెలిపారు. ఇసుక రీచ్లు, ఇసుక స్టాక్ పాయింట్లకు సమీపంలో ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇసుక కోసం ఆఫ్లైన్ బుకింగ్ పెడతామని చెప్పారు. ఏదేమైనా ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఇసుక విధానంలో చంద్రబాబు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోక తప్పదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏమాత్రం తేడా కొట్టినా మొదటికే మోసం వస్తుందని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్పకపోవచ్చని అంటున్నారు.